ఇప్పటికి కరెక్ట్గా 812 years అవుతుంది. రైట్ వన్ రేచర్ల రుద్రుడి టెంపుల్ నిర్మాణం చేశారు. అంటే గణపతి దేవుని యొక్క సేనాధిపతి అని. టెంపుల్ కట్టడానికి 40 years పట్టింది మేడం. 40 సంవత్సరాలు సార్. కింద బీమ్ మేడం, ప్లింత్ బీమ్. ఎప్పుడైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ డౌన్ అనేది, ఆ బీమ్ అనేది పైకి లేచింది. ఫ్లూట్ సౌండ్స్ ఇక్కడ వస్తాయి. పైన రావులు టెంపుల్ మొత్తంలో అదొకటే సార్ మ్యూజిక్. ఈ డిజైన్లో ఎంత చిన్న హోల్ అండి ఇది వెళ్తుంది. సో ఇది రోజులు ఎటువంటి మిషనరీ లేదు కదా అండి, అంత హ్యాండ్ మేడ్. ఫేమస్ అండి నాట్యం. కాకతీయుల టైంలో ఉండే పేరిణి నృత్యము కాకతీయులు కంపోజ్ చేసుకున్నారండి. సపరేట్ డ్యాన్స్ ఫామ్. ఎందుకంటే వాళ్ళు వార్కి వెళ్ళేటప్పుడు ఈ నాట్యం చేయించేవాళ్ళు మేడం. బిఫోర్ గోయింగ్ టు అఫీషియల్ డ్యాన్స్ అంటే తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి అంటే తెలంగాణకు పేరిణి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ శివరాత్రి అప్పుడు చేస్తారండి. ఇక్కడ దర్పణ సుందరి అండి, మిర్రర్ అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటున్నాను. ఈ రోజులో చాలా వరకు కొంత ఇలా పెడుతుంటారండి. లైట్ ఇలా పెట్టారు. ఇందులో చిన్న పెట్ బర్డ్ ఉందండి, చిన్న ప్యారెట్. ఆ షోల్డర్ మీద పెట్టడం చిన్న పెట్ బర్డ్స్. కాబట్టి కల్చర్ అంతా చూపెట్టారండి శిల్పకళ రూపంలో. ఇవన్నీ కూడా కొత్తవి. ఇప్పుడు గవర్నమెంట్ ASI వాళ్ళు పెట్టారు, ఆర్కియాలజికల్ సర్వే వారు సపోర్ట్ పెట్టారు మేడం. చుట్టూ ఒక 10 pillars పెట్టారు సపోర్ట్. అప్పట్లోనే హై హీల్స్ చెప్పులు అంటున్నారు కదా అండి. 800 years బ్యాక్ ఆ చెప్పులు ఉన్నాయి. ఆ గ్యాప్ కూడా ఉంది చెప్పుకు కాలుకు, రైట్ లెగ్. తర్వాత పాము చూడాలా నాగిని. ఇది మేడం మీరు అడిగింది నాగిని శిల్పం. ఇది పాములు ఉన్నాయి చేతులు కానీ అదంతా ఫేస్ మీద చూడండి. ఫేస్ కూడా రఫ్ ఉంది. మిగతా ఫేసెస్ చూడండి స్మూత్. పాము ఫేస్ ఆ స్కేల్స్ ఉంటాయి కదా పొలుసులు, అవి కూడా చేస్తారు. పాము పొలుసులు ముఖం మీద జైనుడు, గణపతి, ఇవన్నీ ఆ పేరిని ముత్య భంగిమలు. టెంపుల్ అండి పైనుంచి చూస్తే ఈ షేప్ లో ఉంటుంది. స్టార్ అంటారు. ఏరియల్ వ్యూస్ చూడండి. ఆ రూఫ్ కార్నర్స్ ఇలా ఉంది కదా అండి. ఇలా కాల్లో చూడండి ముళ్ళు గుస్తే ఒక అతను ముళ్ళు వేస్తున్నాడు. ఆ పాదం ఉబ్బినట్టు కూడా చూపెట్టింది చూడండి. ఆ ముళ్ళు గుచ్చిన కాడ స్వెల్లింగ్ ఉంది మధ్యలో, పాదంలో వాపు వచ్చినట్టు. ఒక ట్రైబల్ అండి. ఆ డ్రెస్ కూడా చూడండి, చిన్న స్కర్ట్ ఉంది, చిన్న డ్రెస్. ఆ పేరుని నృత్య భంగిమలు, రౌద్రము, లాస్యము, నార్మల్ ఇవన్నీ నాట్య భంగిమలు. చీరలు అవుతుంది చూడండి. కాలు దగ్గర పెద్ద కోతి ఉంది, మంచి చూడండి, తోక కట్టే చీరలు అవుతుంది మేడం. పైన చూసారా రైట్ హ్యాండ్ తో బెదిరిస్తుంది, ఇట్లా కోతిని కొడుతుంది కుడి చేతితో. అలా కమ్మలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఇయర్ రింగ్స్. అవే ఇప్పుడు ఫ్యాషన్, పెద్ద పెద్ద కమ్మలు. ఆ వెనకాల కొప్పు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చుట్టూ కూడా. ఇక్కడ కోపం సార్, కళ్ళలో రౌద్రం అనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా యునెస్కో చేత ఎడ్యుకేషన్ ఉంది. ఇవన్నీ కూడా సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ పెట్టారు. ఆ గర్భగుడి కాబట్టి ఎటువంటి శిల్పాలు ఇవ్వలేదు సార్. చిన్న చిన్న టెంపుల్స్ పెట్టారు. 1, 2, 3 3 వైపులో ఉంది. చిన్న మినియేచర్ చేస్తారండి ఫస్ట్ చేసి దాన్ని పెద్దగా, అది ఇక్కడ ఓకే అయిన తర్వాత దాన్ని పెద్ద వాటిలో మలుస్తారు. అందుకే ఇవన్నీ కూడా పెద్ద వాటిలలో ఉన్నాయి మదనికలలో. సో అలానే ఉండేది. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత
వైట్ సిమెంట్ తోటి క్లోజ్ చేశాను ఇలా ఉండేది.